హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి రిజల్ట్స్ ఎప్పుడు అనే విషయంపై ఈరోజు మన వీడియో అయితే చేస్తున్నాను. సో ఒక మంచి అప్డేట్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఓపెన్ 10th ఎవరైతే చేస్తున్నారో సో వారు ఎగ్జామ్స్ రాశారు. సో అలాగే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వారి కోసమే ఈ వీడియో. రెగ్యులర్ 10th కాకుండా ఓపెన్ 10th అయితే ఎవరైతే చేశారో వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. అలాగే తెలిసే కదా ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. The Telangana Open School Society TOS is expected to release the SSC Class 10 results for the April or May 2025 session in June 2025. This aligns with the typical timeline as the theory exams were conducted from April 20 to April 26, 2025, followed by practical exams from April 26 to May 3, 2025. ఇక్కడ మనకి ఓపెన్ 10th వాళ్ళ ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు అయితే జరిగాయి. అలాగే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 26 టు మే 3 వరకు అయితే జరిగాయి. సో ఇక్కడ మనం దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే జూన్లో అయితే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. మళ్ళీ రిజల్ట్స్ వచ్చే ముందు మన ఛానల్లో మీకు వీడియో అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రిజల్ట్స్ వచ్చాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి రాకముందు. అలాగే రిజల్ట్స్ వచ్చాక రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. How to check TOS SSC results 2025. Once the results are announced, the students can access them through the official TOS website telanganaopenschool.organization. Follow these steps. సో ఇక్కడ నేను మీకైతే కొన్ని స్టెప్స్ ఇస్తాను. సో ఆ స్టెప్స్ ఆధారంగా మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి telanganaopenschool.org. అనే వెబ్సైట్పై క్లిక్ చేశాక విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం కనిపిస్తున్న వెబ్సైట్ని అయితే ఎంటర్ చేసి విజిట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి న్యూస్ అండ్ మీడియా సెక్షన్. సో మనకి సెకండ్ స్టెప్లో న్యూస్ అండ్ మీడియా సెక్షన్ అనేది ఉంటుంది. సో అందులోకి అయితే మనం వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి click on the link titled Results of SSC TOS Public Examinations April or May 2025. సో దానిపై అయితే మనం క్లిక్ చేయాలి. థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎంటర్ యువర్ అడ్మిషన్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్. ఇక్కడ ఫోర్త్ స్టెప్లో అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ ఎంటర్ చేసి మనకైతే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి క్లిక్ సబ్మిట్ టు వ్యూ యువర్ రిజల్ట్స్. సో మనకి ఫిఫ్త్ స్టెప్లో సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. సిక్స్త్ స్టెప్ డౌన్లోడ్ అండ్ సేవ్ ద రిజల్ట్స్ ఫర్దర్ ఆర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మనం అయితే ఆ రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ రిజల్ట్స్ డౌన్లోడ్ అయితే చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఫర్దర్గా మీకు యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రివాల్యుయేషన్ అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. రివాల్యుయేషన్ ఆర్ రీకౌంటింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ మార్క్స్ you can apply for evaluation or recounting. The application window will open shortly after the results are declared in June 2025. A nominal fee is applicable for this process. సో మనకి వన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాక మనకి ఇక్కడ రివాల్యుయేషన్కి అలాగే రికౌంటింగ్కి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే మీరు మీ మార్క్స్తో సాటిస్ఫై కాలేరో సో వారు రీకౌంటింగ్కి కానీ లేదంటే రివాల్యుయేషన్ కానీ అప్లై అయితే చేసుకోండి. సో రిజల్ట్స్ వచ్చాక సప్లిమెంటరీ ఎగ్జామ్స్. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే స్టూడెంట్స్ హూ డూ నాట్ పాస్ ఇన్ 1 or more సబ్జెక్ట్స్ కెన్ అపియర్ ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. సో ఎవరైతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో సో వారు జూలైలో లేదా ఆగస్ట్లో అయితే మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో రాయొచ్చు చక్కగా. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా లేదంటే అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా మీరు సప్లీ అయితే రాసుకోవచ్చు. లేదు మాతో సప్లీ కాదు అంటే మీరు రివాల్యుయేషన్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా రికౌంటింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు సప్లీ రాసాక ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి అంటే సెప్టెంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే, మంత్స్ మాత్రమే. For the more accurate and updated information, regularly check the official TOS website. సో మీకు ఎవరికైనా ఇంకా ఎగ్జామ్స్పై డౌట్స్ కనుక ఏమైనా రెగ్యులర్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే సో మీరు TOS అండ్ వెబ్సైట్ని కూడా క్లిక్ చేసి మీరు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. telanganaopenschool.organization అనే వెబ్సైట్ మీద మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. సో మన ఛానల్లో వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.